n ఈజ్ ఈక్వల్స్ టు 3, n ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినప్పుడు 2n² ఫార్ములా ప్రకారం మనకి మొత్తంగా మూడవ ఆర్బిటాల్ లోపల గరిష్టంగా ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 18 ఎలక్ట్రాన్లు. మూడో కక్ష లోపల మనకున్నటువంటి ఆర్బిటాల్స్ s ఆర్బిటాల్, p ఆర్బిటాల్ మరియు d ఆర్బిటాల్. ఇప్పుడు s ఆర్బిటాల్ లోపల గరిష్టంగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2 ఎలక్ట్రాన్లు. p ఆర్బిటాల్లో గరిష్టంగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 6 ఎలక్ట్రాన్లు. ఎందుకంటే 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు, 3 2 6 ఎలక్ట్రాన్స్, 6 ఎలక్ట్రాన్స్. అదేవిధంగా డి ఆర్బిటాల్ లోపల ఉన్నటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 10 ఎలక్ట్రాన్లు. సో మొత్తంగా మూడవ కక్ష లోపల ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ అనేటువంటివి 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. కావున 2 + 6 + 10 ఇక్కడ రాస్తున్నాను. 2 + 6 + 10 మొత్తంగా 18 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది.